గౌరవ లోక్సభ సభ్యులు నగేష్ గారు మాట్లాడతారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఇప్పుడే గౌరవ పెద్దలు రామచంద్రరావు గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి చెప్పడం జరిగింది. మరి పెద్దలు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, గౌరవనీయులు పద్మ గారు, సంగప్ప గారు, నేను వేరే అంశం గురించి ప్రస్తావించదలుచుకున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆదివాసుల యొక్క, గిరిజనుల యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అటు జిల్లాలకి పంపించకుండా గత 5-6 నెలల నుంచి కూడా దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గర పెట్టుకొని, లేకపోతే ఈ గిరిజనులకు సంబంధించినటువంటి నిధులన్నీ వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలకి వాడుకుంటున్నారేమో అని చెప్పేసి మాకు అనుమానం ఉంది. తప్పకుండా అదే జరుగుతూ ఉన్నది. పేద గిరిజనులు పీవీటీజీలు అంటే గిరిజనుల్లో కూడా అత్యంతమైనటువంటి గిరిజనులుగా భావించే కొలామ్స్ కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో తోటి కావచ్చు, ఇటు మననూరు ప్రాజెక్ట్ ఏరియాలో వస్తే చెంచులు, వాళ్ళు సంవత్సర కాలం నుంచి వారికి ఇచ్చినటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిర్మాణం చేసుకొని ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఏదో అప్పు సప్పులు చేసుకొని చేశారు. మేము అడుగుతలేం, ఎందుకంటే మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ నుంచి, మీ నిధుల నుంచి ఇవ్వమని చెప్పేసి అడుగుతలేం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు ఇవి. ఈ యొక్క హెడ్ అయితే రాష్ట్రమైనటువంటి విద్యార్థులు, పోస్ట్ మ్యాట్రిక్ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ ఈ విద్యా సంవత్సరం అంతా పూర్తి అయిపోయింది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ ఈ ప్రభుత్వం ఇయ్యలే. ఆ డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం గత అక్టోబర్ మాసంలోనే ఇవ్వడం జరిగింది. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అనేకమైనటువంటి పథకాలతోటి రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, విద్యా వ్యవస్థ బాగు చేసుకోవడం కోసం ఇచ్చే రాజ్యాంగం ఆర్టికల్ 275(1) దాని కింద ఇచ్చే నిధులు కూడా ఆశ్రమ స్కూల్ను స్ట్రెంథెన్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్లో కొన్ని మౌలికమైనటువంటి మార్పులు తీసుకురావాలి, విద్యార్థుల్ని మంచి స్కిల్స్ నేర్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంది. ఆ నిధులు కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క ఖాతాలో పెట్టుకొని ఒక నయా పైసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి తొందరలోనే ఈ నిధులని దాదాపుగా 300 కోట్ల రూపాయలు
గ్రాంట్ ఇన్ ఎయిడ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ట్రైబల్కి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసే ఒక హెడ్ ఉంటుంది. 2 నెలలు అయిపోయింది. మార్చి 21 నాడు 5 కోట్లు ఇస్తే ఒక నయా పైసా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కింద ఏజెన్సీకి, కింద ఐటీడీఏలకి, ట్రైబల్ వెల్ఫేర్ ఏజెన్సీస్కి ఇవ్వలే. టీసీఆర్ అండ్ టీఏ అదే దాంట్లో ఇంకో హెడ్ కింద కూడా 1,50,00,000 రూపాయలు ఇవ్వలే. డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్, నేను ఇందాక చెప్పింది, అటు కొలామ్స్ కావచ్చు, తోటి కావచ్చు, చెంచులు కావచ్చు, అంటే ట్రైబల్లో కూడా అత్యంత పేద వర్గాల వారు నిర్మించినటువంటి ఆ ఇళ్లకు సంబంధించినటువంటి బిల్లులు మార్చి 26న ఒక బిల్లు ₹1,00,00,000, మార్చి 25న 26 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రిలీజ్ చేసింది. పోస్ట్ మ్యాట్రిక్, ఇంటర్మీడియట్ నుంచి పై స్థాయినటువంటి విద్యార్థులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ 10/10/24 నాడు రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. 152,50,00,000 రూపాయలు. ఇప్పటి వరకు కూడా ఒక్క నయా పైసా విద్యార్థులకి వాళ్ళ అకౌంట్లకు చెల్లించలే. ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడతా ఉన్నారు. కొన్ని అడ్మినిస్ట్రేటివ్ మాకున్నటువంటి జిల్లాలో ఆ యూనిట్ని స్ట్రెంగ్తెన్ కోసం చేయడం కోసం ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని చెప్పేసి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వలే. ప్రధానమంత్రి జన్మన్ స్కీమ్లో 13 కోట్ల రూపాయలు 7th మార్చ్ నాడు రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు కూడా జన్మన్లో కూడా ప్రధానమంత్రి జన్మన్ యోజనలో కూడా ఒక్క నయా పైసా కూడా రిలీజ్ అయినటువంటి ఈ ప్రభుత్వం. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద గ్రామాలకి మౌలికమైనటువంటి వసతుల్లో ముఖ్యంగా సీస్ రోడ్స్ కావచ్చు, సైడ్ లైన్ కావచ్చు, లేకపోతే కమ్యూనిటీ సెంటర్స్ కావచ్చు, వాటి కోసం 16 కోట్ల రూపాయలు 24 మార్చి నాడు రిలీజ్ చేసింది. 2 నెలలైనా ఒక్క నయా పైసా కూడా ఇవ్వలే. ఇన్స్టిట్యూషన్స్ స్ట్రెంగ్తెన్ చేయడం కోసం ఆశ్రమ స్కూల్స్, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళకి విద్యలో దాడి చేయడం కోసం ఆర్టికల్ 275(1) కింద అక్టోబర్ 10 నాడు రిలీజ్ చేసినటువంటి 98 కోట్ల రూపాయలు ఒక్క నయా పైసా కూడా ఇప్పటి వరకు చెల్లించలే. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం 100% ఇచ్చే నిధులు. ఇక్కడ 60%, 40% రేషియో కాదు. 300 పై చిలుకు కోట్ల రూపాయలు నీవు 2.5 నెలల నుంచి, కొన్నైతే 6-7 నెలల నుంచి నీ దగ్గర పెట్టుకున్నావు. ఆదివాసీ ప్రాంతాలు, ఇంకా గిరిజన ప్రాంతాలు ఉన్నటువంటి మౌలికమైనటువంటి వసతులతో పాటుగా పేద గిరిజనులు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళ ఇళ్ల కోసమో, లేకపోతే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు పెట్టుబడి పెట్టాయో, లేక చదివినటువంటి విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ విద్యా సంవత్సరం కాకుండా నీ దగ్గర పెట్టుకున్నావు. మాకు తెలుసు నీ ఆర్థిక పరిస్థితి బాగలేదు, మీరే చెప్తున్నారు మా దగ్గర నయా పైసా లేదని చెప్పేసి. అంటే కేంద్రం ప్రధాని నరేంద్ర మోడీ గారు మోడీ గారి యొక్క ప్రధానమంత్రి యొక్క నాయకత్వం కేంద్ర ప్రభుత్వం ఈ 300 కోట్లు ఇస్తే ఆ డబ్బుల్ని ఎందుకు జిల్లాలో పంపిణీ చేయడం లేదు? దీన్ని కూడా వేరే దానికి వాడుకున్నారా? మీరు విత్ ఇన్ షార్ట్లీ ఈ డబ్బుల్ని మీరు రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంత మోసం చేస్తున్నారో, గిరిజనులకు ఎంత దగా చేస్తున్నారో ఇదొక్క ఉదాహరణ చాలు. అక్టోబర్లో కొన్ని డబ్బులు వచ్చినాయి, మొన్న 2.5 నెలల కాలం నుంచి కొన్ని డబ్బులు వచ్చినాయి. రేపు ఎల్లుండి మీరు ఇస్తారా లేదా అనేది మీకు ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ పూర్తిగా మేమేదో మీకు రాష్ట్రానికి సంబంధించినటువంటి
బడ్జెట్ నుంచి ఇవ్వమని చెప్పేసి అడుగుతలేం. మీరు చెప్పినటువంటి స్కీమ్స్ పెట్టినట్టు వాటికి మేము అడుగుతలేం. ఎట్లాగో నా దగ్గర ఏం లేదు అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు. మేమిచ్చినటువంటి డబ్బులు నిధులు మీరు బడ్జెట్ సందర్భంలో అన్నారు కదా, 8 మంది పార్లమెంట్ సభ్యులు పంపిస్తే ఏం తీసుకొచ్చారని చెప్పేసి. మరి వచ్చినటువంటి నిధులు ఏం చేస్తున్నారు? దానికి వచ్చినటువంటి మిత్తితో మీరు తీసుకుంటున్నారా? ఏం చేస్తున్నారు 300 కోట్ల రూపాయలు ఈ 6 నెలల నుంచి అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో సోమవారం వరకు రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.